ఈ కోటలోకి ప్రవేశించిన మొదటి రోజు నీ నుదుటున రక్త తిలకం దిద్దాను. నీ రక్తంతో అమ్మవారికి తర్పణం చేస్తానని మాటిచ్చాను. అది ఇప్పటికీ నెరవేరబోతుంది. అమావాస్య గడియల సమయంలో అవని అక్షయ్ను తీసుకుని నా కోటలోకి రాబోతుందని సమాచారం అందింది. పాము కుబుసాన్ని వదిలినట్టు నేను ఈ రూపాన్ని అతి తొందరలోనే వదిలేయబోతున్నాను. నా రూపం నాకు దక్కడం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. చివరికి ఊరిని భయభ్రాంతులకు గురిచేసి సాధించుకుంటున్నాను. నా ఆనందంలో పాలు పంచుకుంటున్నావా? అందుకే నాతో కలిసి నవ్వుతున్నావా? కాదు వసీకరా, నీ అమాయకత్వం చూసి నవ్వుకుంటున్నాను. ఏదో సాధించేశాను అన్నట్టు నువ్వు వికటహాసం చేస్తుంటే నాకు నవ్వొచ్చి నవ్వుకుంటున్నాను. ఈ పిచ్చిదానికి ఎంత హెచ్చరించినా కొంచెం కూడా జాగ్రత్త లేదేంటా అని నీ మీద జాలి పడుతున్నాను. ఎందుకలా మాట్లాడుతున్నావు? అక్షయ్ను తీసుకురావడానికి జన్మనిచ్చిన అమ్మే ఒప్పుకుంది. నువ్వెందుకు నిష్ఠూరంగా మాట్లాడతావు? ఇదే నీ పిచ్చితనం. అవని అందరిలాంటి అమ్మ కాదు. అక్షయ అందరిలాంటి బిడ్డ కాదు. అక్షయ్ని తీసుకుని వచ్చి నీకప్పగించడం నువ్వనుకున్నంత సులభం కాదు. నీ ఊపిరి జడల మర్రి దగ్గరున్న స్వర్ణ ఖడ్గంలో ఉంది కాబట్టి దాన్ని కనిపెట్టడం ఎవరి తరం కాదనుకుంటున్నావు. అటువంటివి అవనే ఛేదించగలదు, సాధించగలదు. నిన్ను చంపాలనే ప్రయత్నంలో తనుంది. తన బిడ్డని చంపాలనే ప్రయత్నంలో నువ్వున్నావు. మీ ఇద్దరి మధ్య జరగబోయే ఆఖరి పోరాటం. ఈ పోరాటంలో విజయం ఎవరిదో తెలియాలంటే అమావాస్య గడియలు దాటకముందే నువ్వు అక్షయని బలిచ్చి నీ అసలు రూపంలోకి చేరుకోవాలి. లేదంటే నువ్వు ఓటమి పాలు కాక తప్పదు వసీకరా. నేను అనుకున్నట్టు జరగనిచో ఊరంతా నా ఆగ్రహ జ్వాలలకు ఆహుతైపోతుంది. ఈ ఆవేశం, అహంకారం పనికిరాదు. సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకుని సమయస్ఫూర్తితో వ్యవహరించడం మంచిది. అమావాస్యకు మరో వారం దినాలే ఉంది. అక్షయను సమర్పించి మహిమాన్వితమైన ముక్కు పుడకను సాధించుకుని పూర్వరూపాన్ని దక్కించుకో. ఊరంటే నాకు ప్రాణం. ఊరు కోసం నా బిడ్డని శవాల కోట దగ్గరికి పంపించడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఇంటి పెద్ద దిక్కుగా ఉన్నాను. నా మాట కూడా విలువివ్వకుండా ఎందుకు ఎదురు తిరిగింది? నాలాంటి జాతకం గలవారు కోడల రూపంలో రాలేదు, మనవరాలి రూపంలో వచ్చింది. నా నుంచి ఆచార సాంప్రదాయాలను భవిష్యత్తులో అందుకోవాల్సింది. అటువంటి మనవరాల్ని ఆ శవాల కోటకి తీసుకువెళ్ళి బలి చేస్తాను అంటుంది. శ్రీకర్, ఏంటమ్మా? అక్షయ అవనికి మాత్రమే కూతురు కాదు, నీకు కూతురే. ఇద్దరికీ సమాన హక్కులుంటాయి. మీ బిడ్డ విషయంలో ఇద్దరి అభిప్రాయాలు కలవాలి. కలవని పరిస్థితుల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. అవునరా, ఈ విషయంలో అవని మరీ పంతానికి పోతున్నట్టు నాకు కష్టంగానే ఉంది. బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. అవనికి నేనెంతగానో నచ్చ చెప్పి చూశాను. తన ఉద్దేశం వేరుగా ఉంది. నచ్చజెప్పి చూడ్డమేంట్రా? నువ్వు భర్తగా ఆజ్ఞాపించాలి.
అడుగు ముందుకు వెయ్యవద్దని నువ్వంటే అవని ఆగిపోవాలి. చాలా విషయాల్లో అనగా ఈ నిహారిక, వసంతలో ఆ మాయ మీ బుర్రలోకి విషాన్ని ఎక్కిస్తున్నప్పుడు మీ భర్తగారైన శ్రీ 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 ప్రసాదరావు గారు మిమ్మల్ని అర్థించారు, ఆజ్ఞాపించారు. మీరు భర్త మాట విన్నారా అత్తయ్య గారు? ఏమయ్యా బుద్ధి లేని పెద్దిరాజు, ఈ విషయానికి ఆ విషయానికి ఏమన్నా సంబంధం ఉందా? ఎందుకు మధ్యలో దూరిపోయి తెలివైన వాళ్ళ మాట్లాడతావు? అవనికి సంబంధించిన ప్రతి దాంట్లోనూ అడ్డం పడిపోతూ అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమయ్యా, దయచేసి నువ్వు కాసేపు సైలెంట్గా ఉండటం మంచిది. ఏయ్, శ్రీకర్, అవని నా గురించి కష్టపడింది, నన్ను ప్రాణాలకు తెగించి కాపాడింది అన్న ఆ కృతజ్ఞత, అభిమానం నాకున్నాయి, కాదనడం లేదు. కాని ఈ వేదవతిని కాదని ఊరికి మాటివ్వడం మాత్రం తప్పు. నేను అవనిని ఎంత దగ్గరకు తీసుకున్నానో మళ్ళీ ఈ విషయంలో అంత దూరం అయిపోయే ప్రమాదముంది. అమ్మ ఏం ఆలోచించినా అదందరి మంచి గురించే కదా నానమ్మా. అర్థం చేసుకోండి. ఈ విషయంలో మాత్రం మీ అమ్మ మంచిగా ఆలోచించట్లేదమ్మా. అత్త, మీ మాట తీరు ఎలా ఉందంటే అసలు నాకు నా కూతురి మీద ప్రేమే లేనట్టుంది. ఓ తల్లి తన బిడ్డ విషయంలో కర్కశంగా ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది. ఏ తల్లైనా కూతురుని చేతులారా బలి తీసుకోవాలని అనుకుంటుందా? ప్రాణం అడ్డు పెట్టైనా సరే బిడ్డని కాపాడుకోవాలని అనుకుంటుంది గాని ఎందుకు దూరం చేసుకుంటుంది? అందుకోసమైతే 9 నెలలు ఎందుకు మోస్తుంది? ఎందుకు జన్మనిస్తుంది? బిడ్డ కోసం కుటుంబంతోనూ సమాజంతోనూ ఎందుకు యుద్ధం చేస్తుంది? చెప్పండి అత్తయ్య. నా బిడ్డ కంటే ఈ లోకంలో నాకు ఏది ఎక్కువ కాదు. నా బిడ్డని నేను ఎలాగైనా రక్షించుకుంటాను అన్న నమ్మకం నాకుంది. అందుకే అంత సాహసం చేయడానికి సిద్ధపడ్డాను. ఓనీల ఫంక్షన్ దగ్గర నుంచి వశీకర అక్షయ్ మీద కన్నేసింది. వదిలిపెట్టడం లేదు. అక్షయ్ వలన తనకి వ్యక్తిగతంగా ఏదో పెద్ద మేలే జరగబోతుంది. అందుకే దానిని నేను ఎలాగైనా అంతం చేస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. నా బిడ్డకి, నా కుటుంబానికి, నా ఊరికి ఎటువంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను. నా నిర్ణయాన్ని కాదనకండి అత్తయ్య. ఒక తల్లిగా తను తన బిడ్డను సంరక్షించుకుంటుంది అని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నప్పుడు మీరెందుకు అడ్డుపడుతున్నారు అత్తయ్య? వదిలేయండి.